ఆ ఆఫీసర్ల జేబులోకి రైతు బీమా బాండ్లు. అసలు ఇవన్నీ ఎవరి జేబులోకి పోవాలి? రాజకీయ సీఎం జేబులోకో లేదు మంత్రుల జేబులోకి పోవాలి. అది ఆఫీసర్ల జేబులో పోయినాయి. ఇప్పుడు ఏంది, రైతు బీమా బాండ్లు మీ ఆఫీసర్ల జేబులో పోతాయా? అట్లా మా దానికి రావాలి కదా అని ఇదంతా కథ నడుస్తూ ఉంటుంది. ఒక్కో బాండ్ పేపర్కు సుమారు 20 రూపాయల ఖర్చు. ఏటా 6 కోట్ల నుంచి 8 కోట్లు పక్కదారి పరిహారం కోల్పోతున్నటువంటి బాధిత కుటుంబాలు. రాష్ట్రంలో రైతు బీమా పథకం బాండ్ల నగదు ఉన్నతాధికారుల జేబులోకి వెళ్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల మీద ఖర్చు అవుతుండగా వ్యవసాయ శాఖ అధికారులు ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సో 7 ఏళ్లుగా పాలసీ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వాటి ఖజానాను జల్సలకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రైతు బీమా పథకం 2018 ఆగస్టు నుంచి అమలవుతున్నది. ప్రీమియం మొత్తం ప్రభుత్వం భరిస్తున్నది. ఈ పథకం 18 నుంచి 59 ఏళ్ల రైతులు పంట సాగుదారులకే వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా అందులో 60% మంది రైతులకే బీమా పాలసీ వర్తిస్తుంది. 2025-26లో 42 లక్షల మందికి బీమా చేసినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. అందులో కొత్తగా 196,890 మంది రైతులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారికి బీమా పత్రాలు అందలేదు. సో ఒక పాలసీ పేపర్ ఖరీదు 20 ఉంటే దాదాపు 8.5 కోట్లు అవుతుంది. 7 ఏళ్లకు సంబంధించిన బాండ్ల పత్రాలు డబ్బులు పక్కదారి పడుతున్నట్లు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల తప్పిదమాట. అధికారులు, రాజకీయ నాయకులు అందరి తప్పిది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. నల్గొండ జిల్లా టాప్ అట. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది ఆఫీసర్ల జేబులోకి రైతు బీమా బాండ్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంకొక విషయం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమంటారు, కుమ్మేరగట్లో 3 అరెస్ట్, పరారిలో మరో 6 నిందితులు. తెలంగాణ బీసీ కమిషన్ కు వివరాలు వెల్లడించినటువంటి జిల్లా కలెక్టర్ సంతోష్ కుమ్మేర ఘటనలో బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ కుమ్మేర జాతర సంఘటన నివేదిక కోరిన నేపథ్యంలో సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ద్వారా ఫిబ్రవరి 25న పాప తండ్రి గణేష్ కు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుంచి 1,00,000 రూపాయలు అందినట్లు తెలిపారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్లు చెప్పారు. స్వయంగా పాప కుటుంబంతో మాట్లాడి అన్ని రకాల వైద్య సేవలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తా ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో కుమ్మేర మల్లన్న జాతరలో ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు జరిగిన అన్ని సంఘటనలు సంతోష్ వివరించారు. 18న సాయంత్రం 8:30 గంటలకు శ్రీనివాసరెడ్డి ద్వారా నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో చంద్రకళ, బౌరమ్మ గణేష్లపై ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అదే రోజు రాత్రి 9:30 గంటలకు గణేష్ ద్వారా శ్రీనివాసరెడ్డితో పాటు మరో 6గురిపై ఫిర్యాదు నమోదు చేయబడింది. 21న మౌనిక తన 2 నెలల పాపను నాగర్ కర్నూలు ఆసుపత్రికి తీసుకురాగా డ్యూటీ డాక్టర్ పాప చనిపోయిందని తెలిపారు. మౌనిక ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా నాగర్ కర్నూలు కేసులో రిజిస్టర్ చేశారు. 23న A1 శ్రీనివాసరెడ్డి, A2 మధుసూదన్ రెడ్డి, A3 శ్రీకాంత్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. మిగతా 6 నిందితులు పరారీలో ఉన్నారు. పాప తల్లి మౌనిక కులాన్ని నిర్ధారించడానికి ఆమె ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మౌనిక తల్లి బాలకృష్ణమ్మ పిచ్చకుంట్ల వంశరాజ్ కులానికి చెందినదని మామ దబాద్ తహసీల్దార్ చెప్పారు. ఆ కులం బీసీ ఏ సీరియల్ నెంబర్ 18. ఇక 2025 డిసెంబర్ 21న జన్మించిన పాప 2026 జనవరి 21 వరకు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు అని బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొన్నారంటూ చూస్తున్నాం. ఏం లేదండి, ఇదంతా ఉత్త విషయం తప్ప, కేసును డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. కుమ్మేర జాతరలో జరిగినటువంటి సంఘటన అవుతుందో ఇదంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టుకుంటే, స్థానిక ఎమ్మెల్సీ నుంచి మొదలుపెట్టుకుంటే సీఎం దాకా కూడా డైవర్ట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.